అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అండి పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ల ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను. అందరు డెవలప్మెంట్ కావాలంటే సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. మనం పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం అభివృద్ధి చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ల ప్రజల కోసం నేను ఏ డెసిషన్ తీసుకుంటాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచినాకనే ప్రపంచానికి తెలిసిందని నిన్న కేటీఆర్ అన్నారు. దానిపైన ఏమంటారు? దానికి తప్పేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. నేను ఎన్నోసార్లు చెప్పిన రాజకీయ గురువు అని చెప్పి అంతే. దాని తర్వాత నేను అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన. 5 years అయిపోయిన తర్వాత నా టర్మ్ అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యాను. అంతేకాని దీనికి అసలు అవకాశం లేదు, ఏం లేదు. అదే కేటీఆర్ ఏం చెప్తారు అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా. చెప్పనివ్వమ్మా, ప్రజలు ఏం బుద్ధి చెప్తారు, ప్రజలు నాతో ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది కదా. 2018 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.